పెళ్లి పుస్తకం ఏమైంది? సిద్ధు మనమేం చేయగలం చెప్పు? సిద్ధు సిద్ధు, నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. తెలుసు. నువ్వు స్కూల్కి వెళ్ళవా? నాకు టైర్డ్గా ఉంది, ఈరోజు వెళ్ళనని పప్పాకి చెప్పాను. మరి నాకెందుకు చెప్పలేదు? నువ్వు నాతో మాట్లాడడం లేదు కదా. ఇప్పుడు కూడా పప్పా లేరనే మాట్లాడుతున్నావు. లేదంటే నాకేం తెలియకుండానే వెళ్ళిపోయేదానివి కదా. అమ్మా సాక్షి, ఇంటర్వ్యూకి ఆలస్యం అవుతుంది, నువ్వు బయలుదేరమ్మా. వాళ్ళ కారు వస్తుందమ్మా. నా పేరు నందిని. నేనిప్పుడు నిహారిక కన్స్ట్రక్షన్స్కి లీగల్ అడ్వైజర్ని. ఓ, అప్పుడే పోస్ట్ ఇవ్వడం, రెస్పాన్సిబిలిటీ అప్పగించడం కూడా అయిపోయిందా? గ్రేట్ కొత్త సీఈఓ గారు. కళ్యాణ్ గారు, వీఆర్ వెయిటింగ్. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మీరు పర్సనల్ విషయాలు డిస్కస్ చేసుకోవడం ఏంటండి? జస్ట్ 2 minutes. No, 2 minutes కాదు. It will take time. You may leave now. Wait. ఇతని మాటలు వినొద్దు. వీళ్ళు నా పరువు తీయడానికి వచ్చారు. నిహారిక కన్స్ట్రక్షన్స్కి నా ఎదుగుదల ఇష్టం లేదు. ఏమన్నావు? నీ ఎదుగుదల? అసలు నిహారిక కంపెనీయే లేకపోతే ఇప్పటికే నువ్వు అకౌంటెంట్ లాగే బతికేవాడివి. మంచితనంతో కంపెనీని 2గా చేసి నిహారిక కంపెనీకి రావాల్సిన ప్రాజెక్ట్స్ని నీ వైపు తిప్పుకొని ఆ కంపెనీని నష్టాల్లోకి నెట్టావు. అలాంటి నువ్వు ఎదుగుదల గురించి మాట్లాడుతుంటే భలే కామెడీగా ఉంది. చూడందు, మన మధ్య ఏదైనా ఉంటే ఆఫీస్ బయట తెలుసుకుందాం. ఈ మీటింగ్ నాకు చాలా ఇంపార్టెంట్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. నందిని, కళ్యాణ్ సార్కి కాలం కర్మం రెండిటి విలువ ఇప్పుడిప్పుడే తెలుస్తున్నట్టున్నాయి. ఆ నోటీస్ ఇచ్చేయి. ఫ్రీ టైం ఉన్నప్పుడు చదువుకుంటారు. నోటీసా? నాకా? ఎందుకు? నిహారిక గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చెందిన కొన్ని స్థలాలు, ఫ్యాక్టరీలు నువ్వు కబ్జా చేశావు. నీతి నిజాయితీ అనే అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నావు. దొంగ రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాస్తుల్ని కూడబెట్టావు. వీటన్నిటికీ నువ్వు కోర్టులో సమాధానం చెప్పాలి. నందిని, క్వశ్చన్స్ చాలా ఉన్నాయి కళ్యాణ్, జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యరా. ఎందుకంటే ఇంతకు ముందులా హెల్ప్ చేయడానికి, నువ్వు మర్చిపోతే మాట సాయం చేయడానికి ఈ నందిని కూడా నీ వైపు ఉండదు. నా ఆఫీస్కి వచ్చి నాకే లీగల్ నోటీస్ ఇస్తే నేను ఓడిపోతాను, భయపడిపోతాను అని భ్రమపడుతున్నారా? భ్రమ కాదు, వెరీ సూన్ నీ కళ్ళ ముందు కనిపించే నిజం అదే. నువ్వు తప్పించుకోవాలంటే ఒకటే దారుంది. చేసిన తప్పుల్ని ఒప్పుకొని నిహారిక గ్రూప్కి సంబంధించిన ఆస్తులు అప్పగించి హరిప్రసాద్ గారి కాళ్ల మీద పడాలి. ఆయన కనికరం మీద నీ శిక్ష ఆధారపడి ఉంటుంది. ఈ కళ్యాణ్ చక్రవర్తికి తన కాళ్ల మీద తను నిలబడటం తప్ప ఒకరి కాళ్ల మీద పడటం జరగని పని. అలాంటి రోజు రాదు. నెవర్. సరే, నీ ఇష్టం.
చెప్పాల్సింది చెప్పాను. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని రోజులు, నీ ఎక్స్పెక్టేషన్కి మించిన శిక్షలు సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ఇంకా ఏం చూస్తున్నారు? వీడి భాగోతం మొత్తం మా మాటల్లో మీకు అర్థం కాలేదా? లీగల్ నోటీస్ అందుకున్న కంపెనీతో బిజినెస్ ఎలా ఉంటుందో మీ ఎక్స్పీరియన్స్తో మీరే నిర్ణయం తీసుకోండి. నందిని నందుగాడి టీంలో చేరిందని, ఆఫీస్కొచ్చి గొడవ చేశారని అభికి తెలిస్తే నన్ను మరీ చీపుగా చూస్తుంది. సో ఆ టాపిక్ ఎత్తకుండా యాజ్ యూజువల్గా నటిస్తే బెటర్. హారిక ఇండస్ట్రీస్ వెంచర్ లాక్ కాబోతోంది. సో మన పెళ్ళికి నేను నీకు ఇవ్వబోయే గిఫ్ట్ అదే. నామినీగా నా పేరు పెట్టకుండానే గిఫ్ట్ ఇస్తున్నావా? ఏంటి ఏమన్నా? అదే నా పేరు మీద ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నావా అన్నాను. అది కాదు, నామినీ ఏదో అన్నావు. నామినీయా? అలా ఏమనలేదే. ఆశా, నీకేమైనా వినిపించిందా? లేదబి, నా పేరు మీద ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నావా అనే కదా అన్నావు. ఏంటి కళ్యాణ్, నా మీద డౌట్ పడుతున్నావా? చచ్చా, నీకు నా మీద డౌట్స్ ఉన్నాయి కానీ నాకెప్పుడు నీ మీద ఏ డౌట్లు ఉండవు. థ్యాంక్స్ కళ్యాణ్. ఆ మాత్రం నమ్మకం ఉంటే చాలు. నా కలని, కోరుకున్న జీవితాన్ని ఈజీగా సాధిస్తాను. జీవితంలో నువ్వేదైనా సాధించు కానీ కాపురంలో మాత్రం నన్ను సాధించొద్దు. ఆ నవ్వు వెనక ఏదో సీక్రెట్ ఉంది. నా దగ్గర దాయాలన్న తపన కనిపిస్తుంది. అభిలాష పేరు మీద ప్రాజెక్టు లేదని డౌట్ వచ్చిందా? ఒకవేళ డౌట్ వస్తే ఇలా సైలెంట్గా ఉండదే. తుఫాను ముందు ప్రశాంతతలా ఏదైనా పెద్దగా ప్లాన్ చేస్తోందా? మిస్సెస్ నందగోపాల్, నీకు పప్పాకి పెళ్లి చేయాలని మేము స్టార్ట్ చేసిన ఆపరేషన్ మిషన్ పేరిది ఫెయిల్ అయింది. కాదు, మీరిద్దరే ఫెయిల్ చేశారు. మన ముగ్గురం ఒక ఫ్యామిలీ అని ఈ బొమ్మ వేశాను. మీ ఇద్దరి పెళ్లి రోజున గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను. ఈ డ్రాయింగ్లో ఉన్నట్టే ఫోటో తీయించుకోవాలనుకున్నాను, కానీ ఏదీ జరగలేదు. నీకు జాబ్ వచ్చి వెళ్ళిపోతే ఈ బొమ్మను ఏం చేయను? డైరెక్ట్గా మాట్లాడుతుంటేనే పప్ప ఒప్పుకోవడం లేదు. అలాంటిది డ్రాయింగ్ చూస్తే పప్పకి చాలా కోపం వస్తుంది. నాకు అమ్మ కావాలి, పప్ప కావాలి. మీరిద్దరూ కావాలంటే ఈ పెళ్లి జరగాలి. మీ పెళ్లి జరగాలని నేను టెడ్డీ వేసిన ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. మీ ఇద్దరికీ నేనంటే ఇష్టమే కదా, అయినా నా కోసం పెళ్లికెందుకు ఒప్పుకోవడం లేదు?